Hi friends, welcome back to my channel. Today recipe egg biryani. ఇది చాలా యమ్మీగా స్పైసీగా ఉంటుంది. ఈజీగా మనం చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి ఎగ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మనం ఎగ్ బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు అండ్ 2 దాల్చిన చెక్క అండ్ బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వేమో 2, మిరియాలు 15 or 20 తీసుకోవాలి. అండ్ లవం మొగ్గ వచ్చేసి మనం 6 తీసుకున్నాం. యాలకులు వచ్చి 4 తీసుకున్నాం. అండ్ ఒక 2 బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్యాన్లో వేసుకుని బాగా అరోమా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని అది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ సాజీరా అండ్ స్టార్ పువ్వు వచ్చేసి 2 అండ్ లవం మొగ్గలు 3 అండ్ యాలకులు 3, అచ్చిం చెక్క వచ్చేసి 2, ఒక బిర్యానీ ఆకు తీసుకుని ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 4 మిర్చి, ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక చిన్న కట్ట పుదీనా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్నది ఇందులో వేసి ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం మిక్స్ వేసుకుని బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా ముక్కలను కట్ చేసుకుని ఇందులో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ 2 మినిట్స్లో మనం ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకుందాం. ఓకేనా. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ని మనం మధ్యలో ఇట్లా కట్ చేసుకోవాలి. లైట్గా మనకి మసాలా అనేది లోపలికి వెళ్ళేటట్టు కట్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాగా ఫ్రై అనేది చేయాలి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి మనం బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా టమాటా అనేది బాగా కుక్ అయింది. ఇట్లా 2 మినిట్స్ తర్వాత మనం టమాటా బాగా కుక్ అయిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి మనం 1 కప్ పెరుగు అనేది యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ ఎందుకు ఆఫ్ చేస్తామంటే మనం హీట్ మీద పెరుగు వేస్తే పెరుగు అనేది విరిగిపోయి మనకి పుల్లటి స్మెల్ అనేది వస్తుంది. అందుకని గ్యాస్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసాం కదా ఆ మసాలా అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇట్లా పైకి తెలియదు. మనం ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి అండ్ 4 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇట్లా బాగా మరగనివ్వాలి. ఇట్లా మసలు కాగుతూ ఉండగానే మనం ఇందులో రైస్ అనేది యాడ్ చేయాలి. చూసారు కదా నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది యాడ్ చేసుకుని మనం బాగా మిక్స్ చేసి 15 మినిట్స్ మూత పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. ఓకేనా. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా రైస్ అనేది ఇట్లా ఉడుకుతూ ఉండగానే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి. ఇట్లా పైన కొత్తిమీర జల్లుకుని ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా అది కొద్దిగా చిటికెడు గరం మసాలా వేసి మూత పెట్టి 20 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇట్లా 20 మినిట్స్ కుక్ అయిన తర్వాత చూసారు కదా మనకి 90% రైస్ అనేది కుక్ అవుతుంది. ఇంకా 10% మనం దమ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే మనం చపాతీ ముద్ద ఉంటుంది కదా ఆ చపాతీ ముద్దని మనకి ఇట్లా ఈ విధంగా మనం ఇట్లా పెట్టుకుని మనం మూత పెట్టుకుని దమ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హోల్ అనేది ఇట్లా పెట్టుకోవాలి. మనకి ఫాస్ట్గా ఆవిరి అనేది వస్తుంటే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా రెడీ అయినట్టు. ఓకేనా. చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఆ స్టీమ్ అనేది వస్తుంది. ఇట్లా వస్తే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. మనం ఇది మొత్తం రిమూవ్ చేసి
మనం బిర్యానీ అనేది చూడాలి. చూసారు కదా, ఫైనల్గా మనకి బిర్యానీ అనేది రెడీ అయింది. రైస్ కూడా మనకి బాగా ఉడికింది. ఇట్లా లేయర్ లేయర్ కింద రైస్ అనేది పైకి ఇట్లా నిలబడితేనే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఓకేనా? మతి రైస్తో ట్రై చేసినప్పుడు బిర్యానీ మనం వెంటనే గరిటెతో తిప్పకూడదు. అట్లా తిప్పితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది. మనం కొద్దిగా చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అలాగా మనకి ఎగ్ బిర్యానీ అనేది రెడీ అయింది. చూడండి, బాగా కుక్ అయింది. మనకి యమ్మీ యమ్మీగా స్పైసీగా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్.